ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీరాముడి జన్మ రహస్యం ఏమిటి? ఆయన సాధారణ మనిషి వల్లనే పుట్టాడా? ఈ రహస్యము మనకి వాల్మీకి రామాయణంలో దాగి ఉంది. రాముని జననం గురించి బాలకాండలో వివరిస్తూ వాల్మీకి మహర్షి తతో యజ్ఞే సమాప్తేతు ఋతూనాం షట్ సమత్యయు తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ అంటూ పుత్రకామేష్టి తరువాత 6 ఋతువులు గడిచి 12వ నెలలో చైత్రమాసములో శుక్లపక్ష నవమి తిథి నాడు రామజననం అయినట్లు వివరిస్తారు. ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం చూస్తే వాల్మీకి చెప్పిన 12వ నెల జననం సాధారణ జీవశాస్త్ర ప్రమాణానికి విరుద్ధం. మరి అది ఎలా సాధ్యం? ఆ రహస్యాన్ని కూడా వాల్మీకే వివరిస్తూ అదితి దేవతగా ఉన్న పునర్వసు నక్షత్రంలో 5 గ్రహాలు ఉచ్చ స్థానాలలో ఉండగా బృహస్పతి చంద్రుడితో కలిసి ఉన్న శుభ సమయములో మహావిష్ణువు అంశావతారముగా శ్రీరాముడు జన్మించాడని వర్ణిస్తారు. గీతాచార్యులు భగవద్గీతలో జన్మ కర్మచ మే దివ్యం అంటూ నా జన్మ మరియు కర్మలు దివ్యమైనవి అని వివరించిన విధముగా మహోన్నతమైన రామకార్యమునకు కావలసిన శుభముహూర్తమును ఆయనే స్వయంగా ఎన్నుకుని అవతరించాడు తప్ప అది సాధారణమైన పుట్టుక కాదు. అందుకే మానవ రూపంలో కనిపించినప్పటికీ మానవ పరిమితుల్లో ఏనాడూ బంధింపబడని మహత్తర దివ్యావతారం శ్రీరామ అవతారం. జై శ్రీరామ్.